ఆ జమదగ్నికి 4 కుమారులు. వారిలో అందరికంటే చిన్నవాడు పరశురాముడు. అతడు క్షత్రియులను అంతం చేశాడు. జితేంద్రియుడు. ఔర్వమునికి జమదగ్నితో పాటు 100 మంది కుమారులున్నారు. వారికి 1000 మంది పుత్రులు కలిగారు. ఇలా భృగు వంశం భూమండలమంతా వ్యాపించింది. బ్రహ్మదేవుడికి దాత విధాత అనే 2 పుత్రులున్నారు. వీరి వల్లనే లోకంలో ప్రాణులు పుట్టుక, ధారణ, పోషణ జరుగుతోంది. వీరు మనువులతో కలిసి ఉంటారు. వీరి సోదరి లక్ష్మి. ఆకాశంలో సంచరించే తురగలు ఆమెకు మానసపుత్రులు. వరుణుడికి జ్యేష్ఠ అనే భార్య యందు బలుడు అనే కుమారుడు, సుర అనే కుమార్తె కలిగారు. ఒకనాడు క్షామంతో ప్రజలు ఒకరినొకరు పీక్కొని తినే పరిస్థితి ఏర్పడినప్పుడు సర్వప్రాణులను నాశనం చేసే అధర్ముడు పుట్టాడు. ఆ అధర్ముడికి నివృత్తి యందు నైరుతులనే రాక్షసులు పుట్టారు. భయం, మహాభయం, మృత్యువు అని వారి పేర్లు. మృత్యువు ప్రాణాలను అంతం చేస్తాడు. అతడికి భార్య పుత్రులు లేరు. త్రామ అనే ఆమె కాకి, శ్యేని, భాసి, ధృతరాష్ట్ర, శుకి అనే 5 కన్యలను కన్నది. కాకి గుడ్లగూబలను, శ్యోని డేగలను, బాసి మృగాలను, గ్రద్దలను కన్నది. ధృతరాష్ట్రి హంసలను, కలహంసలను, చక్రవాకాలను కన్నది. శుకి శుకాలను అంటే చిలుకలను జన్మనిచ్చింది. క్రోధవశ అనే ఆమె మురుగి, మురుగమంద, హరిభద్ర, మనస్విని, మాతంగి, శార్దూలి, శ్వేత, సురభి, సురస అనే 9 మంది కూతుళ్లను జన్మనిచ్చింది. వారిలో మురుగి సంతానం మృగాలు, మృగమంద సంతానం ఎలుగుబండ్లు. చమరి మృగాలు భద్రమానస్విని అనే ఆమెకు ఐరావతం అనే ఏనుగు పుట్టింది. హరి అనే ఆమెకు గుర్రాలు, వానరాలు, కోతులు పుట్టాయి. శార్దూలి అనే ఆమెకు సింహాలు, అన్ని రకాల పులులు, పెద్ద జంతువులు పుట్టాయి. మాతంగ్ అనే ఆమెకు ఏనుగులు, శ్వేతకు తెల్లని దిగ్గజాలు, సురభికి రోహిణి, గంధర్వి అనే 2 కూతుళ్ళు పుట్టారు. వారిలో రోహిణికి విమల, అనల అనే 2 కూతుళ్ళున్నారు. రోహిణి గోవులకు జన్మనిచ్చింది. గంధర్వి గుర్రాలకు జన్మనిచ్చింది. రోహిణి కూతురైన అనలకు శుకి అనే కూతురు పుట్టింది. తర్వాత క్రోధవశ సంతానమైన సురసకు కంకపక్షి పుట్టింది. అరుణుని భార్య అయినటువంటి శేని సంపాతి జటాయువులను కన్నది. సురస అనే ఆమె నాగాలకు, కద్రువ పన్నగాలకు జన్మనిచ్చింది. వినతకు గరుడు, అరుణుడు కలిగారు. సురస ఒక శిరస్సు గల 100 సర్పాలను కన్నది. 3 కన్యలకు జన్మనిచ్చింది. వారికి అనల, రుహ, విరూధములని పేర్లు. పూలు లేకుండా పళ్ళు కాసే వృక్షాలను వనస్పతులంటారు. అవి అనల సంతానంగా భావించాలి. ఫలపుష్ప వృక్షాలు రుహ సంతానంగాను, లతలు, పొదరిళ్ళు విరూధ సంతానంగాను భావించాలి. ఇంతటితో వంశవర్ణన పూర్తి అయ్యింది. ఇత్యేష సర్వభూతానాం మహతాం మనుజాధిప ప్రభవః కీర్తితః సమ్యక్ మయా మతిమతాం వర యం శ్రుత్వా పురుషః సమ్యక్ ముక్తో భవతి పాప్ననః సర్వజ్ఞతాంచ లభతే గతిమగ్రాంచ విందతి. ఓ జనమేజయ, ఇలా సర్వభూతాల యొక్క ఉత్పత్తి నీకు చెప్పాను. దీన్ని విన్నవాడు పాపాల నుండి విముక్తుడవుతాడు, సర్వజ్ఞాత్వాన్ని పొందుతాడు, ముందు ముందు ఉత్తమ గతిని పొందుతాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. దేవ దైత్యుల అంశావతార వర్ణన, దీన్ని మాత్రం వినాల్సిందే. వైశంపాయన మహర్షిని జనమేజయుడు, ఓ మహర్షి, దేవతలు, దైత్యులు ఇలా సకల ప్రాణుల పుట్టుకను
వారి కర్మలను క్రమంగా ఉన్నట్లుగా చెప్పు అని అడిగాడు. వైశంపాయనుడు, ఓ మహారాజా, మానవులలో పుట్టిన దేవతల గురించి ముందుగా చెబుతాను విను. విప్రజిత్తి అనే దానవరాజు మానవులలో జరాసంధుడిగా పుట్టాడు. అది జ్ఞాపకం పెట్టుకోవాలి మనము. దితి కుమారుడైనటువంటి హిరణ్యకశిపుడు మానవులలో శిశుపాలుడిగా పుట్టాడు. ప్రహ్లాదుడి తమ్ముడైనటువంటి సంహ్రాదుడు శల్యుడిగా పుట్టాడు. ప్రహ్లాదుడి మరొక తమ్ముడైనటువంటి అనుహ్రాదుడు దృష్టకేతువుగా జన్మించాడు. దితి కుమారుడైనటువంటి శిబి ద్రుముడనే రాజుగా పుట్టాడు. దానవుడైన భాష్కరుడు భగదత్తుడిగా పుట్టారు. అంటే ఈ నాటకంలో అంతా మనం ఒక పెద్ద గ్రూప్ తీసుకొని నువ్వు భీముడివై, నువ్వు అర్జునుడివై, నువ్వు దుర్యోధనుడివై అన్నట్టుగా డైరెక్ట్ చెప్తూ ఉంటారే, అట్లా ఈ బ్రహ్మ వీళ్ళందరికీ కూడా అట్లా పాత్రలు ఇచ్చారనిపిస్తుంది చూస్తే. ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ సందర్భంలో వాళ్ళు ఎంత తపస్సు చేశారో ఏ కర్మానుసారంగా వాళ్ళంతా పుట్టుకొని వచ్చారు ఇక్కడ. తర్వాత ఆయుష్శిరుడు, అశ్వశిరుడు, ఆయుఃశంఖువు, గగనమూర్ధుడు, వేగవంతుడు అనేటువంటి ఐదుగురు కేకేయ దేశంలో రాజులుగా పుట్టారు. కేతవంతుడనేటువంటి అసురుడు అమితవుజనుడనేటువంటి రాజుగా పుట్టాడు. స్వర్బానువు ఉగ్రసేనుడిగా పుట్టాడు. అశ్వుడనే దైత్యుడు అశోకుడిగా జన్మించాడు. అతడి తమ్ముడైనటువంటి అశ్వపతి హార్దిక్యుడనే రాజుగా పుట్టాడు. వృషపర్వుడనేటువంటి అసురుడు దీర్ఘప్రజ్ఞుడిగా పుట్టాడు. అతడి తమ్ముడైనటువంటి అజకుడు సాల్వుడిగా పుట్టాడు. అశ్వగ్రీవుడనేటువంటి రాక్షసుడు రోచమానుడిగా జన్మించారు. సూక్ష్ముడు బృహద్రథుడిగా పుట్టాడు. తుహ్ముడనేటువంటి రాక్షసుడు సేనాబిందుడిగా జన్మించాడు. ఇషుపాదుడనేటువంటి అసురుడు నగ్నజిత్తుగా పుట్టాడు. ఏకచక్రుడు ప్రతివిందుడిగాను విరూపాక్షుడు చిత్రవర్ముడిగాను జన్మించారు. హరుడనే దానవుడు సుబాహు అనేటువంటి రాజుగా జన్మించాడు. అహరుడు బాహ్లికుడిగాను, నిచంద్రుడు ముంజకేశుడిగాను, నికుంభుడు దేవాధిపుడిగాను, శరభుడు పౌరవుడిగాను జన్మించారు. కపటకుడు అనేటువంటి అసురుడు సుపార్శ్వుడిగా జన్మించాడు. క్రతుడు పార్వతీయుడుగాను, అసురుల్లో రెండవ శరభుడు ప్రహ్లాదుడనేటువంటి రాజుగా పుట్టారు. చంద్రుడనే దైత్యుడు చంద్రవర్మ అనేటువంటి రాజుగా జన్మించాడు. అర్కుడు ఋషుకుడిగాను, గవిష్ఠుడు ద్రుమసేనుడిగాను, మయూరుడు విశ్వుడిగాను, సుపర్ణుడు కాలకీర్తిగాను, చంద్రహంత శునకుడిగాను, చంద్రవిచానుకుడు జానకి అనేటువంటి రాజుగాను జన్మించారు. ఎన్నెన్ని పేర్లు కావాలో అన్ని పేర్లు పెట్టి పేరేశారు. అని ఇక మిగలకూడదు ఎక్కడా కూడా అట్లా చేశారు. దీర్ఘజిహ్వుడు అనేటువంటి దైత్యుడు కాశీరాజుగా పుట్టాడు. తర్వాత సింహిక అనేటువంటి రాక్షసి సూర్యచంద్రులకు హింసించేటువంటి గ్రహాన్ని కన్నది. అతడు క్రాతుడనే రాజుగా పుట్టాడు. ధనాయువుకు 4 పుత్రులు. వారిలో పెద్దవాడైనటువంటి విక్షరుడు వసుమిత్రుడనే రాజుగా పుట్టాడు. విక్షరుడు రెండవ తమ్ముడైనటువంటి బలుడు పాండ్యదేశానికి రాజుగా పుట్టాడు. విక్షరుని 3వ తమ్ముడైనటువంటి వీరుడు పౌండ్రవ మాత్స్యకుడిగా పుట్టారు. వృత్రాసురుడు మణిమంతుడిగా జన్మించాడు. క్రోధహంత అనే అసురుడి చిన్న తమ్ముడు దండుడిగా పుట్టాడు. అంటే ఈ రాక్షస వంశం చావలేదన్నమాట, మళ్ళీ పుట్టారు. అందుకే అక్కడ దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగింది, మళ్ళీ వాళ్ళు పుట్టుకొని వచ్చారు. అందుకేమో కౌరవ పాండవులు దేవతలు రాక్షసుల్లాగా
అనిపిస్తుంది. మనం యోచన చేస్తూ ఉంటే మనకు అదే అనిపిస్తుంది. క్రోధవర్ధనుడు అనేటువంటి దైత్యుడు దండదారుడిగా పుట్టాడు. కాలకేయుడైనటువంటి రాక్షసుడికి 8 మంది కుమారులు. వారిలో పెద్దవాడు జయచ్చేనుడుగాను, రెండవవాడు అపరాజితుడుగాను, మూడవవాడు నిషాదరాజుగాను, నాలుగోవాడు శ్రేణిమంతుడనేటువంటి రాజుగాను, ఐదవ వాడైనటువంటి మహోజుడిగాను జన్మించారు. ఆరవవాడు అవిరుడిగాను, 7వ వాడైనటువంటి సముద్రసేనుడు ధర్మార్థాల తత్వం తెలిసిన వాడిగాను, 8వ వాడైనటువంటి బృహత్తు సర్వభూతాల మేలును కోరుకునే ధర్మాత్ముడైనటువంటి రాజుగాను పుట్టారు. కుక్ష అనే రాక్షసుడు పార్వతీయుడిగాను, క్రతునుడు సూర్యాక్షుడిగాను, సూర్యుడు అనేటువంటి అసురుడు దరదుడిగాను జన్మించారు. మద్రకుడు, కర్ణవేష్ణుడు, సిద్ధార్థుడు, కీటకుడు, సువీరుడు, సుబాహువు, బ్రాహ్లికుడు, క్రతుడు, విచిత్రుడు, శరతుడు, నీలుడు, క్షీరవాసుడు, కౌరవ్యుడు, భూమిపాలుడు, దంతవక్త్రుడు, దానవుడు, దుర్జయుడు, రుక్మి, జనమేజయుడు, ఆషాఢుడు, వాయువేగుడు, భూరితేజుడు, ఏకలవ్యుడు, సుమిత్రుడు, వాటధానుడు, గోముఖుడు, కౌరుషకరాజులు, క్షేమదార్తి, శృతవాయువు, ఉద్వాహుడు, బృహస్సేసుడు, క్షేముడు, ఉగ్రతీర్థుడు, కుహారుడు, బుద్ధివంతుడైనటువంటి ఈశ్వరుడు, వీరందరూ క్రోధ వశులనే రాక్షస గణాలకులోని వారి వీళ్ళందరూ కూడా. వీరి బలము కీర్తి సౌభాగ్యం కలవారు. కాలనేమైనటువంటి దానవుడు ఉగ్రసేనుడు పుత్రుడిగా జన్మించాడు. అతడే కంసుడు. అప్పుడప్పుడు ట్రయల్ లాగా అప్పుడప్పుడు అక్కడక్కడ వస్తూ ఉంటారు. మీకు కొన్ని పేర్లు మాత్రమే తెలుసు, కొన్ని తెలియవు. కొన్ని అక్కడక్కడ పేర్లు వస్తే మనకు అర్థం కాదు, ఎవరో ఈ మధ్యలో వచ్చారే పేరు అనుకొని. ఇక్కడ ముందుగా ఈయన ఎందుకు అడిగారు, డీటెయిల్గా చెప్పండి అని ఎందుకని డీటెయిల్గా చెప్తున్నాడు. ఏదో పైపైరుగా చెప్పండి, ముఖ్యమైన రాక్షసుల పేరు, ముఖ్యమైన దేవతల పేర్లు చెప్పండి మహానుభావ అడిగింటే బాగుండు కదా. లేదు, మాకు డీటెయిల్గా చెప్పండి, ఎవరెవరకు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎందుకెందుకు ఏ పేరుతో పుట్టారని చెప్పారు కాబట్టి చెప్తున్నాడు ఆయన. మహానుభావుడు అడిగింది చెప్పాలి కదా, అట్లే మీరు వినక తప్పదు కదా. దేవకుడు గాంధర్వరాజుగా జన్మించాడు. బృహస్పతి అంశంతో ద్రోణుడు పుట్టాడు. అతడు సర్వశాస్త్రాలు తెలిసినవాడు, ధనుర్వేదములో నిష్ణాతుడు. యమాంశముల నుండి అశ్వత్థామ పుట్టాడు. కథ దగ్గరికి వస్తున్నాం మనం. వశిష్ఠ మహర్షి శాపం, ఇంద్రుడి ఆదేశం కారణంగా అష్టావసులు శంతనుడికి గంగకు పుత్రులుగా జన్మించారు. ఆ వసువులో చిన్నవాడు భీష్ముడు. అతడు పరశురాముడితో యుద్ధం చేసిన మహావీరుడు. దగ్గరకు వస్తున్నాం చూడండి. రుద్రగణాల అంశతో కృపుడు పుట్టాడు. ద్వాపర అంశంతో శకుని పుట్టాడు. వృష్టికులంలో సాత్యకి పుట్టాడు. మరుద్గణాల అంశంతో ద్రుపదుడు పుట్టాడు. వారి అంశతోనే కృతవర్మ పుట్టాడు. వారి అంశతోనే విరాటరాజు పుట్టాడు. అరిష్టకుమారుడైన హంసుడనే గంధర్వరాజు వ్యాసుని పుత్రుడైన ధృతరాష్ట్రుగా పుట్టాడు. ప్రాజ్ఞాచక్షువుగా గుడ్డివాడిగా పుట్టాడు. అర్థం చేసుకోండి మీరు. దగ్గరికి వస్తున్నాం, ట్రైలర్ అయిపోతూ ఉన్నది. మాతృదోషం వల్ల, ఋషికోపం వల్ల ధృతరాష్ట్రుడికి అంధత్వం వచ్చింది. చాలామంది అడుగుతారు, ఎందుకు ధృతరాష్ట్రుడికి అంధత్వం వచ్చింది అని, కళ్ళు ఎందుకు పోయాయని. ఇప్పుడు అర్థమైందా? అతడి తమ్ముడు పాండురాజు మరుద్గణాల అంశంతో పుట్టాడు ఆయన. తస్యై వావరజోబ్రాత మహాసత్వో మహాబలః సపాండురితి విఖ్యాతః సత్యధర్మరతః శుచిః సత్యధర్మరతః శుచిః అత్రేస్తుసు మహాభాగం పుత్రం పుత్రవతాం వరం విదురం విద్దితం లోకే విదురం విద్దితం లోకే
జాతం బుద్ధిమతాం వరం. పాండురాజుగా ఖ్యాతి గడించిన అతడి తమ్ముడు మరుద్గణాల అంశంతో జన్మించాడు. అతడు మహాశక్తిశాలి, మహాబలుడు, సత్యం పట్ల ధర్మం పట్ల దీక్ష గలవాడు. అత్రి మహర్షి కుమారుడు మంచి సంతానం కలవాడైన ధర్ముడి యొక్క అంశంతో విదురుడు జన్మించాడు. ఎందుకంటే కథలో వచ్చేటప్పుడు వీళ్ళది వాళ్ళ పూర్వ వృత్తాంతం చెప్పరు, కథ అట్లా తీసుకొచ్చి పెడుతున్నారు. సంజయ అంటున్నారు. ఎవరు సంజయ? ఇప్పుడు అర్థం చేసుకోండి. ధృతరాష్ట్ర, ఎవరు ధృతరాష్ట్రుడు? అట్లా తీసుకొచ్చి పెడుతున్నారు పాత్రలు అక్కడ. ఎందుకంటే కథనే ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళ కథ, అందుకని ముందు పూర్వం చెప్పేసుకుంటున్నారు. అంటే పరిచయం. కలేరంశస్తు సంజజ్ఞే భువి దుర్యోధనో నృప దుర్బుద్ధి దుర్మతిచ్చైవ కురునామ యశస్కరః. కురువంశీయులకు అపకీర్తి తెచ్చేవాడైనటువంటి దుర్యోధనుడు కలిపురుషుడి అంశంతో జన్మించాడు. ఆహా, కలిపురుషుడి అంశంతో, అందుకే అట్లా ఉన్నాడు వాడు. భూమినంతా హింసించిన దుర్యోధనుడి మూలంగా లోకానికి అంతటికీ కలిపురుషుడు ద్వేష అయ్యాడు కదా. కలిస్వరూపుడైనటువంటి దుర్యోధనుడు సమస్త ప్రాణులు నశించేటట్లుగా మహావైరాన్ని పుట్టించాడు. అతడికి పులస్య వంశానికి చెందిన రాక్షసులు తమ్ముళ్ళుగా పుట్టారు అన్నాడు వైశంపాయనుడు. ఆ రాక్షసులంతా తమ్ముళ్ళుగా పుట్టారట. ఇక్కడ జనమేజయుడికి వారందరి పేర్లు తెలుసుకోవాలనిపించింది. ఈయనకు ఇప్పుడేమో సరేప్ప, వాళ్ళందరూ తమ్ముళ్ళ పేర్లు తెలుసుకోవాలట. ఏదన్నా ఒక మాట చెప్తే అది తెలుసుకోవాలని అంటున్నాడు ఈయన. మహర్షిని వారందరి పేర్లను చెప్పమని కోరాడు. వైశంపాయనుడు చెప్తానప్ప, వారి పేర్లు ఇలా చెప్పాడు. దుర్యోధనుడు, యుయుత్సుకుడు, దుశ్శాసనుడు, దుస్సహుడు, దుశ్శలుడు, దుర్మకుడు, వివంశంతి, వికర్ణుడు, జలసంధుడు, సులోచనుడు, విందుడు, అనువిందుడు, దుర్దర్శుడు, సుబాకువు, దుష్ప్రదర్శనుడు, దుర్మర్శనుడు, దుర్ముఖుడు, దుష్కర్ణుడు, 19 కర్ణుడు, చిత్రుడు, ఉపచిత్రుడు, చిత్రక్షుడు, చారుడు, చిత్రాంగుదుడు, దుర్మదుడు, దుష్ప్రదుడు, వివిత్సకుడు, వికటుడు, సముడు, ఊర్ణనాభుడు, పద్మనాభుడు, నందుడు, ఉపనందుడు, సేనాపతి, సుషేణుడు, కుండోదరుడు, మహోదరుడు, చిత్రబాహు, చిత్రవర్మ, సుశర్మ, దుర్విరోచనుడు, అహోబాహు, మహాబాహు, చిత్రబాహు, సుకుండులుడు, భీమవేగుడు, భీమబలుడు, బలాకి, భీముడు, విక్రముడు, ఉగ్రాయుధుడు, భీమశరుడు, కనకాయువు, దృఢకాయుధుడు, దృఢవర్మ, దృఢకర్తుడు, సోమకృతి ఎన్నదైంది. అనూదరుడు, జరాసంధుడు, దృఢసంధుడు, సత్యసంధుడు, సహస్రవాక్కు, ఉగ్రశ్రముడు, ఉగ్రసేనుడు, క్షేమమూర్తి, అపరాజితుడు, పండితకుడు, విశాలాక్షుడు, దురాధనుడు, దృఢహస్తుడు, సుహస్తుడు, వాతవేగుడు, సువర్చసుడు, ఆదిత్యకేతువు, జఖ్వాసి, నాగదత్తుడు. తమ్ముళ్ళలో ఒక తమ్ముడు మా ఇంటికి రావాలంటే ఏ తమ్ముడు అని అడిగినట్టుంది. నాగదత్తుడా, అనూయయ, కవాచిన, నిషంగిన, దండిన, దండదారుడా, ధనుర్గ్రహుడా, ఉగ్రుడా, భీమరథుడా, వీరుడా, వీరబాహువా, అలోలుపుడా, అభయుడా, రౌద్రకర్ముడా, దృఢరథుడా, అనాదృశ్యుడు, కుండభేది, విరాభి, దీర్ఘలోచనుడు, దీర్ఘబాహువు, మహాబాహువు, యోడువురువు, కనకాంగదుడు, కుండజుడు, చిత్రాంగుడు. వీరే 100 మంది ధృతరాష్ట్రుడి పుత్రులు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.